ఉగాది మనందరికీ ఒక నిత్య చైతన్యము ఇచ్చేటువంటి ఒక మంచి రోజు. మన పండుగలు ఇప్పుడిప్పుడే చాలా గ్రాండ్ గా మనం జరుపుకుంటున్నాం. నిజంగా మన తాతలు ముత్తాతలు చేసిన దానికన్నా మనం ఇప్పుడు ఇంకా గ్రాండ్ గా చేసుకుంటున్నాం. అందరం ఫేస్బుక్ లో షేర్ చేసుకుంటున్నాం, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటున్నాం. ఆ షేరింగ్ ఏదో కొంచెం మంచిగా అయిపోయింది సోషల్ నెట్వర్క్ వచ్చి. వాళ్ళు ఇంత బాగా చేసుకున్నారు, మేము కూడా ఇంత బాగా చేయాలని చెప్పి అందరూ సంబరంతో చక్కగా పండుగలు తీసుకుంటున్నారు. ఇది చాలా చాలా సంతోషకరమైన విషయము. ఇది ఇంకా ఛాలెంజ్ గా తీసుకొని మన భావితరాలకి పండుగ విశేషాలు అందరికీ తెలియజేయండి. అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు కూడా. ఇప్పుడు ఉగాది రోజు ఏం చేయాలి? వాస్తవంగా ఉగాది అంటే ఏంటిదని చాలా మందికి ఇప్పటికీ పూర్తిగా తెలియదు. కాలము పరివర్తన చెందేటువంటి సందర్భం. చాలా మంది జనవరి కాలం పరివర్తన చెందుతుంటారు. కాలం ఎప్పుడు పరివర్తన చెందేది ఏంటంటే నిత్య చైతన్యంతో పరివర్తన చెందే సందర్భం కాలం అంటారు. ఇప్పుడు శిశిర ఋతువు ఉంది, వసంత ఋతువు ఉంది. ఏం తేడా శిశిర ఋతువుకి వసంత ఋతువుకి? తెలియదు. చూడండి, మీరేం చదువుకున్నారు? ఎంఏ చేశారు. ఎంఏలో ఏంటి? సోషియాలజీ చేశారు. మీ పేరేంటి? పండు. పండు, మంచి పేరు పెట్టుకున్నారు. ఇంకా ఎలాంటి నీకు నీ పండు అని అంటే నీకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏమీ లేదు. ఇంకా నువ్వు పండు అంటే నేను ఎవరు ఏమి మంచి పేరు పెట్టుకున్నారు, సంతోషం. సో అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నారు సోషల్ గురించి. కానీ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే మనం హిందువులు, మన సనాతన ధర్మంలో మనకి చాలా అద్భుతాలు ఉన్నాయి, అది తెలుసుకోవాలి. శిశిర ఋతువు అంటే మనకి అసలు 6 ఋతువులు ఉంటాయి. చాలా మంది సీజన్ అంటే 3 సీజన్స్ అనుకుంటారు. సీజన్స్ 3 సీజన్స్ కావు. ఇంగ్లీష్ వాళ్ళు ఏది చెప్తే అదనమాట. రైనీ, వింటరు, తర్వాత ఇంకోటి ఏమంటారు సమ్మర్. ఈ 3 సీజన్స్. అది కాదు. ఆకురాలు కాలం అంటారు. ఆకులన్నీ రాలిపోతాయి. ఆకులన్నీ రాలిపోయి కొత్తగా చిగురు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు అడవిలో చూసారనుకోండి, ఏదైనా ట్రైన్లోనో బస్సులోనో వెళుతున్నారు అనుకోండి, ఫారెస్ట్ రేంజ్ లో వెళ్తుంటే మొత్తం అడవి అంతా కట్టెల్లాగా ఎండిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. అసలు ఎక్కడ మీకు పచ్చదనం కనపడదు. ఓన్లీ ఒక గోగు పూలు మాత్రమే ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకోసం అంటే నేను చిన్నప్పుడు మా హైదరాబాద్ నుంచి మా ఊరు ఇందూరుకి వెళుతూ ఉంటే ఆ ట్రైన్లో చూస్తూ ఉంటే మధ్యాహ్నం పూట మొత్తం అడవి అంతా ఏదో నిర్మానుష్యము, ఇంకా అడవి అంతా బోసిపోయినట్టు ఉంటుంది. ఇది శిశిర ఋతువు. అంటే ఏంటి? మొత్తం కూడా ఆకులన్నీ రాలిపోతాయి. అదే వసంత ఋతువు వచ్చింది. మీరు ఈ మే తర్వాత జూన్ లో మీరు వెళ్తా ఉండండి, చిగురుతోటి చక్కగా అడవంతా పచ్చగా కొత్తగా పుంజుకున్నట్టు ఉంటుంది. నేను ఇప్పుడే పుట్టాను అన్నట్టు ఉంటుంది అడవి తల్లి. ఏంటిది? దీనికి మనం ఏం తెలుసుకోవాలి ఉగాది బట్టి అంటే, మన జీవితంలో మనం ఏవైతే సరే చెట్లు ఏం చేస్తాయి, ఆకులన్నీ రాలిపోయినప్పుడు ఆకుల గురించి ఏమి ఏడవవు, రాలిపోయిన ఆకుల గురించి ఏడవవు, మళ్ళీ కొత్తగా చిగురించుకుంటుంది. అట్లాగే మన జీవితంలో కూడా మనము ప్రతి డే టు డే యాక్టివిటీస్ లో కానీ మన యొక్క లైఫ్ లో కానీ కొన్ని చెడు సంఘటనలు జరుగుతాయి మన జీవితంలో. కొన్ని భయంకరమైనటువంటి జ్ఞాపకాలు మన లోపల ఉంటాయి. ఆ ఇష్యూస్, ఆ నైట్ మేర్స్ మన జీవితాన్ని కలిసివేస్తాయి. కానీ అవే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మీరు ఉన్నారనుకోండి, మీ జీవితంలో ఎప్పుడూ శిశిర ఋతువు ఉంటుంది. సో మీరు మళ్ళీ వసంతం రావాలి మీ జీవితంలో. అంటే యూ హ్యావ్ టు లీవ్. అంటే జీవితంలో దేన్ని వదలాలి, దేన్ని పట్టుకోవాలని తెలుసుకునేవాడు గొప్పవాడు అవుతాడు. అందుకే మనకు ఉగాది ఏం చెప్తుందంటే, గతం అయిపోయింది, శిశిర ఋతువు అయిపోయింది, ఆకులన్నీ రాలిపోయాయి, ఇక వసంతానికి మనం ఆహ్వానం పలుకుదాము. అంటే మళ్ళీ కొత్త ఆలోచనకి మనము ఆహ్వానం పలుకుదాము. అట్లాగే మీ జీవితంలో కూడా ఏదైనా సరే ఒక సంఘటన జరిగే మర్చిపోండి, పక్కన పెట్టండి. మీ శత్రువులు మీకు ఏదైనా హాని చేశారా, క్షమించండి, ముందు వైపు పరిగెత్తండి. మీ శత్రువు ఏదైనా చేశాడని చెప్పి వాడి వైపు పరిగెత్తదు. వాళ్ళు ఏదో మీకు అన్యాయం చేశారు, ఏదో చేశారని చెప్పి ఇది నేను కోల్పోయాను అనుకుంటే నీకు ఇంకో డోర్ గ్యారంటీ ఓపెన్ అయి ఉంటుంది. నువ్వు ఇది కోల్పోయి దాన్ని పట్టుకుంటూ నువ్వు శత్రువుతో మలుగుతూ ఉన్నావు అనుకో, నువ్వు నీ జీవితంలో నువ్వు వెనక్కే వెళ్తా ఉంటావు, ముందుకెళ్ళు. ఏదైనా సరే వదిలేయడం చాలా గొప్పతనం. నో అని చెప్పడం చాలా గొప్పతనం. నో అని చెప్పాలంటే చాలా డేర్ ఉండాలి, వదిలేయాలంటే చాలా డేర్ ఉండాలి, సాక్రిఫైస్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి. ఈ ప్రపంచంలో నాకు తెలిసి ద డేరెస్ట్ పర్సన్ ఎవరు తెలుసా? నిజమైన ధైర్యవంతుడు, నిజమైన సాహసం ఏందో తెలుసా? వదిలేయడం, క్షమించడం. దీనికి మించిన గొప్ప సాహసం ప్రపంచంలో లేదు. నువ్వు కొండలు గుట్టలు ఎక్కుతున్న సాహసం కాదు అది. ఏది జరిగినా సరే వదిలేసి కొత్త వైపు, ప్రపంచంలో కొత్త వైపు నిత్య నూతనంగా చైతన్యంగా నిన్ను నువ్వు మార్చుకుంటూ తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడమే జీవితం. గతంలో ఇది జరిగిపోయిందని ఏడుస్తూ తెల్లారి ఏడ్చావు అనుకో, నిన్న జరిగింది నిన్నటికే,
మళ్ళీ సూర్యుడు ఉదయించాడు అంటే ఏంది, మనకేమో ఏం తెలుస్తుంది అని అంటే ఎస్ ఇట్స్ ఎ న్యూ డే. సో నీ లైఫ్లో కూడా న్యూ డే ఉండాలి. అన్నీ వెనకడేలో ఉండకూడదు, మెమోరీస్లో మనము ఉండకూడదు. మంచి మెమోరీస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి, బ్యాడ్ మెమోరీస్ని మొత్తం కూడా వదిలేయాలి. అదే మనకి ఉగాది ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. అండ్ ఉగాది రోజు మేము ఏం తింటామని మన ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఏంటి ఆ పచ్చడి అంటే ఏంది? ఇది చాలా మంది గొప్ప వాళ్ళు చెప్పారనుకోండి, బట్ నేను ఇప్పుడు యంగ్స్టర్స్ కి చెప్తాను. టెలింగ్ టు ఆల్ యంగ్స్టర్స్. ఇప్పుడు 12 సంవత్సరాలు చిన్న పిల్లలు 2000 మొబైల్స్ వచ్చిన తర్వాత ఎవరైతే పుట్టిన పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇవన్నీ పెద్దగా పట్టదు. ఉగాది అంటే మామ్ డూయింగ్ సంథింగ్ రెసిపీ, వీఆర్ హ్యావింగ్ దట్ రెసిపీ అనుకుంటారు. మామే అంత ఏంది ఇంత బెటర్ ఉంది, ఐ డోంట్ లైక్, నాకు పిజ్జా కావాలి, నాకు బట్టన్ ఇదిగా. సో మీకోసం చెప్తున్నాను, తల్లిదండ్రులు మీరందరూ మీ 12 సంవత్సరాల పిల్లలందరినీ 10 సంవత్సరాల పిల్లలందరినీ కూర్చోబెట్టి ఈ లెజెండ్ టీవీలో ఇది చూపించండి, అందరికీ షేర్ చేయండి. మీరు ఈ విషయం ఏంటంటే ఉగాదిలో మనం 6 రకాలు వేసుకుంటాం. మన శరీరంలో కూడా 7 ధాతువులు ఉంటాయి. ఇది రక్త, రస, మజ్జ, మాంస, అస్థి, మేధ, శుక్ర అనేటువంటివి 7 రకాల ధాతువులు ఉంటాయి. అందులో శుక్ర అనేటువంటిది ఈ 6 ద్వారా తయారైంది శుక్ర, దట్ ఈస్ కాల్డ్ సీమెన్ ఫర్ రీప్రొడక్షన్. కానీ ఈ 6 ధాతువులు ఏవైతే ఉన్నాయో ఇందులో మనకు కాకరకాయ ఉంది. మన శరీరంలో చేదుకు సంబంధించిన ఒక ఐటమ్ ఉంది. ఏంటది? మనకు కాకరకాయ ఉంటుంది. ఇక్కడ ఏంటిది అది అంటే అపెండిసైటిస్ వచ్చినప్పుడు కాదు, ప్యాంక్రియాటిక్ చూడండి, మీ కాకరకాయ లెక్కనే ఉంటుంది అది. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ప్యాంక్రియాట్ అని చెప్పేసి కొడితే ఇమేజెస్లోకి వెళ్ళిపోతే మీ ప్యాంక్రియాటిక్ కనిపిస్తుంది. ఎట్లుంటుంది అంటే కాకరకాయ లాగానే ఉంటుంది. లైవ్ చూస్తే ఎందుకోసం అంటే ఐ వాజ్ స్టడీడ్ ఇన్ మణిపాల్ యూనివర్సిటీ. మేము నా లైఫ్లో రక్తం చూస్తే కింద పడిపోయాను. మాకు రక్తం అంటే భయం. అంటే నేను అంత సాత్వికంగా పెరిగాను కదా. నాకు నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకి, డిప్రెషన్కి నేను లోన్ అయిపోయిన తర్వాత నేను మెడికల్ కాలేజ్లోకి వెళ్ళి జాయిన్ అయ్యాను. నాకు ఇదే మా నాన్నగారు నాకు నేర్పించింది ఒకటి, నీ జీవితంలో ఏదైనా కీడు జరిగింది అనుకో, అది నీ మంచిగా జరిగింది అనుకో ఇమీడియట్లీ. అంటే నేచర్ నీకు ఏం చేస్తుందంటే ఒక వార్నింగ్ సైన్ ఇస్తుంది అనమాట. అరే ఇది కీడు జరిగింది నీకు అంటే నీ లైఫ్ని ఇంకా నువ్వు కొత్తగా మాడ్యూల్ కిందకి డిజైన్ చేసుకునే టైం వచ్చింది. సో యూ హ్యావ్ టు చేంజ్ ద థింగ్స్. ఇంకా నువ్వు నీ లైఫ్ స్టైల్ని అన్నింటిని కూడా మార్చేసుకోవాలి. ఇంకా ఈ డిప్రెషన్లోనే నీ లైఫ్ స్టైల్ మార్చేసుకోవాలి. అందుకోసం అంటే అన్ని సుఖంగా ఉంటే నువ్వేం నేర్చుకుంటావు? కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికి ఇంకా విలువేది అని చెప్పి మనకి శ్రీశ్రీ గారు చెప్పారు. నీకు కష్టం రావాలి, వస్తేనే నువ్వు ఏం మారుతావు అనేది నీకు తెలుస్తుంది. నువ్వు బాధపడాలి, ఏడవాలి, ఉక్రోషం పొందాలి, ఆక్రోషం రావాలి, లోన్లీగా ఫీల్ అవ్వాలి. అప్పుడు నీకు నిజమైన స్నేహితుడు ఎవరు, నిజమైన ఫ్రెండ్ ఎవరు, నిజమైన బంధువులు ఎవరు, అసలు నువ్వు ఎవరికి ఎంత లవ్ ఉంది, ఎవరికి ఎంత ఎఫెక్షన్ ఉంది, నువ్వు జీరో అయినప్పుడు నీ భుజం ఎవరు చేసాడు, అవన్నీ నీ ప్రపంచం అప్పుడే పరిచయం చేస్తుంది. నువ్వు గెలిస్తే నీ ప్రపంచం పరిచయం కాదు, నువ్వు ఓడిపోతేనే నీకు నిజమైన ప్రపంచం పరిచయం అవుతుంది. అప్పుడు నేను ఆ డిసెక్షన్ క్లాస్కి అటెండ్ అయితే మొదలు భయపడిపోయా శవాలను చూసి. అప్పుడు అక్కడ శవాలన్నింటినీ కూడా చూపించి మాకు డిసెక్షన్ క్లాస్ లైవ్ తీసి మాకు ప్యాంక్రియాటిక్ చూపించారు. వాట్ ఈస్ ద ప్యాంక్రియాటిక్? కాకరకాయ. మన శరీరంలో చేదు రసం ఉండాలి. ఆ చేదు రసము బీటా సెల్స్ రిలీజ్ చేయాలంటే ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వాలి. సో ఆ గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. సో చేదు అనేది కావాలి. చేదు మనం దేన్ని తీసుకుంటాం? మనం ఉగాది పచ్చడిలో వేప ఆకుని తీసుకుంటాం. వేప ఆకు చేదు ఉంటుంది, కానీ ఆ చేదు నువ్వు ఊరిచేంత చేదు ఉండదు, కాకరకాయ అంత చేదు ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. చేదు ఉంటుంది, అది నువ్వు తట్టుకోగల చేదు ఉంటుంది. భగవంతుని సృష్టి ఎంత అద్భుతం అంటే నువ్వు కాకరకాయ చేదు వేరు, వేప పువ్వు యొక్క చేదు వేరు. ఆ చేదులోనే డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఆ డిఫరెన్సియేషన్ నీ సెన్సర్ ఆర్గన్స్ కి తెలుస్తుంది, నీ యొక్క టేస్ట్ బడ్స్ కి తెలుస్తుంది. యూ కెన్ హోల్డ్ దట్. ఆ వేరే చేదు తిన్నావు అనుకో వాంతి అవుతుంది, నీకు నోట్ల నుంచి వెగట్ వచ్చేస్తుంది. అదే వేపు నుంచి ఏదకైతే నీకు వెగట్ రాదు, యూ కెన్ దాన్ని సస్టైన్ చేసుకోగలుగుతావు. అలా వేప పువ్వుని జాగ్రత్తగా తీయాలి. అది ఎంతో చాలా సున్నితంగా ప్రశాంతంగా ఓపిక కూర్చుంటే తప్ప వేపు పువ్వు తీయాలి. వేపు పువ్వు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఏంటి? మామిడికాయ తెచ్చుకోవాలి. మామిడికాయ ఏంటి? పులుపు, భయంకరమైన పులుపు. సో మామిడికాయ తెచ్చుకొని, మామిడికాయని చాలా మంది ఏం చేస్తారంటే తురుముతారు, కొంతమంది కట్ చేస్తారు. మామిడికాయ నీకు ఏం నేర్పిస్తుంది? అది వృక్షరాజం. అది మామిడికాయ మొదలు ఒగరుగా ఉంటుంది,
నువ్వు మామిడికాయలో టెంక ఉన్నప్పుడు చూసావు అనుకో, అంటే దాంట్లో జీడి ఉంటుంది, జీడి ఉన్నప్పుడు నువ్వు మామిడికాయ తిన్నావు అనుకో నీ నోరంతా వెచ్చిపోతుంది. అదే కొంచెం దాంట్లో టెంక వచ్చిన తర్వాత తిన్నావు అనుకో ఆ పులుపు నువ్వు భరించలేవు. అది పూర్తిగా పండిన తర్వాత తిను, తీయగా ఉంటుంది. మనకి ఇది ఏం నేర్పిస్తుంది, మనకి మామిడికాయ ఎందుకు ఏం నేర్పిస్తుంది అంటే, జీవితంలో ఎప్పుడైనా నువ్వు ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు నువ్వు పరిపక్వత స్థాయికి ఎదిగేంత వరకు నువ్వు దాన్ని జడ్జ్ చేయడానికి వెళ్ళకు. చాలా మంది పనులు ఏదో ఒకటి కొత్త పనులు చేస్తామని వెళ్తారు, మొదలు వెళ్ళగానే అక్కడ వచ్చేటువంటి కష్టాలకు తిట్లకు వాటికి వీటికి భరించి వాటి నుంచి ఎస్కేప్ అయి వెళ్ళిపోతారు. సో డోంట్ ఎస్కేప్. నువ్వు ఏదైనా ఒక సంకల్పం అనుకున్నావు అనుకో, నేను మామిడి పండుగ మారాలి అని నువ్వు అనుకుంటే కాదు. ఫస్ట్ నువ్వు జీడి, తర్వాత మామిడి టెంక, తర్వాత పండుగ స్థాయికి ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలంటే నీకు ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. సో మొదలే నువ్వు తినేసావు అనుకో, జీడి ఉండే పండు నువ్వు కానీ ఎప్పుడు తిన్నావు, తినచుడు, అది ఒకటిగా ఉంటుంది. సో లైఫ్లో మీకు కూడా నేను తల్లిదండ్రులు కూడా చెప్పేది ఒకటి, మీ పిల్లలు ఏదైనా పని చేస్తూ ఉంటే, నీ ఫ్రెండ్స్ ఎవరైనా పని చేస్తూ ఉంటే, వాళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు నీతోటి కాదురా, నువ్వు వేస్ట్ కాదురా, నీకు ఎందుకు శాత కాదురా, ఇలాంటి మాటలు ఎవరిని అనకండి. డోంట్ జడ్జ్ ఎనీవన్. మీరు ఎవరిని కూడా ఇమీడియట్లీ జడ్జ్ చేయకండి. ఎవరైనా ఇంట్లో పక్కోడికి వాడికి ఇంటి కష్టం వచ్చింది, వాడికి ఏదైనా జరిగిన సమస్య జరిగింది, వాడిని చూసి నువ్వు అవహేళన చేయకు. నువ్వు వాడి కష్టంలో వాడిని నువ్వు ఆదుకోకున్నా పర్వాలేదు, కానీ వాడిని అవహేళన మాత్రం చేయకు, వాడిని బాధ పెట్టకు. అది గుర్తుపెట్టుకో. ఎందుకోసం అంటే ఏ వ్యక్తి అయినా ఒక గొప్ప స్థాయికి ఎదగడానికి కొన్ని స్థాయిలు దాటి పైకి రావాలి. అది మామిడి పండు మనకు చెప్తుంది. మామిడి పండు అయ్యాక తింటావు కదా, నువ్వు పక్క తింటావు కదా. అదే నీ ఫ్రెండ్కి ఎవరైనా ఒక వ్యక్తికి నీతో కాదు అన్న వ్యక్తి సక్సెస్ అయిన తర్వాత నువ్వు వాడితో వెళ్ళి సెల్ఫీ దిగడానికి వెళ్తావు చూడు, అవునా? రేపు వాడికి నీకు ఏదైనా సహాయం కావాలంటే వాడిని అడుగుతావు, అరే మామూలు కొంచెం సాయం చేయరా, హెల్ప్ చేయరా అని అడుగుతావు. అదే వాడికి ఏం లేనప్పుడు వాడిని అవహేళన చేసావు, వాడికి అన్ని ఉన్నప్పుడు వెళ్ళి అడిగావు, నువ్వు అప్పుడు అడగడానికి నీ ముఖం కూడా సరిపోతుంది నీకు. కాబట్టి ఎవరిని జడ్జ్ చేయకండి, ఎవరిని క్రిటిసైజ్ చేయకండి. మామిడి పండు మనకు అదే నేర్పిస్తుంది. మన జీవితంలో మనము పరిపక్వత స్థాయికి ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏది తొందరపడి తినకండి, ఆలోచించి చేసి ఒక పరిపక్వత స్థాయికి వచ్చినాక మాట్లాడండి. పరిపక్వత స్థాయికి రానప్పుడు నేను మాట్లాడొద్దు అనేది మనకి మామిడి పండు చెప్తుంది. యూ వుడ్ బి గ్రేట్ ఫ్రూట్ అంటే తీయకుండా మామిడి పండు తింటావు తప్ప చేరకుండా తినవు. అలా నువ్వు ఒక తీయకుండా ఒక మామిడి పండు లాగా నువ్వు మారాలి, నువ్వు ఒక పరిపక్వత స్థాయికి ఎదగాలి నీ జీవితం లోపల. అది మనకి మామిడి పండు చెప్తుంది. నెక్స్ట్ బెల్లం దాంట్లో కలుపుతాం. బెల్లం ఏంటి అంటే మనకి తీపిగా ఉండాలి, తీయగా ఉండాలి. మాటకి ఇప్పుడు ఒక మంచి మాట మాట్లాడేవనుకో, ఎవరైనా వెళ్ళి నవ్వుతూ పలకరించావనుకో, నీకు ఏదైనా రూపాయలు నష్టం అయితే అసలు హ్యాపీ అనిపిస్తుంది. నువ్వు ఎవరైనా సరే ట్రైన్లో వెళ్తున్నా, బస్లో వెళ్తున్నా, బస్ స్టాప్లో ఎక్కడికి వెళ్ళినా ఒకళ్ళని చూసి నవ్వేవనుకో, ఒక మంచి స్మైల్ ఇచ్చావనుకో, ఎదురుకి ఏమవుతుంది, నవ్వే వస్తుంది. సింపుల్ ఉదాహరణ చెప్తాం. ఒక ట్రైన్లో అందరూ వెళ్తున్నారు అనుకుందాం, ఒక గదిలో అందరు ఉన్నారు. అసలు అసందర్భోచితంగా ఒకళ్ళు నవ్వుతూ ఉన్నారు అనుకోండి, ఆ నవ్వు చూసి ఇతరులకు నవ్వు వస్తుందో గ్యారంటీగా నవ్వు వచ్చేస్తారు. ఒకళ్ళు పగలబడి కింద నవ్వుతా అంటే ఇంకోటి నవ్వేస్తారు. అది ఇంకొకళ్ళు ఏడుస్తున్నారు అనుకోండి, ఎవరికి ఏడుపు రాదు. మనిషి నైజం, ఎవడో ఏడుస్తా ఉంటే ఏడుపు ఎవరికి రాదు, నవ్వుతూ అందరికి నవ్వు వస్తుంది. కాబట్టి బెల్లం మనకేం సూచన ఇస్తుంది అంటే, నవ్వుతూ పలకరించు, అందరితో నవ్వుతూ మాట్లాడు, ఎవరిని తిట్టకు, ఎవరిని క్రిటిసైజ్ చేయకు, ఎవరిని దూషించకు, ఎవరిని హేట్ చేయకు. జస్ట్ బీ లైక్ ఎ ఫ్రెండ్. బంకలాగా అతుక్కుపో కావాలంటే. బెల్లం ఎట్లా అతుక్కుపోతుంది, బంకలాగా. అట్లా మీరు కూడా బంకలాగా అతుక్కుపోండి. ఇది రిలేషన్షిప్, బాండింగ్, అటాచ్మెంట్. అంటే ఏంటి, నువ్వు ఒక మంచి వాడిగా నువ్వేం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్నంతలో హ్యాపీగా మాట్లాడు. నీ ఇంట్లో నువ్వు కారం అన్నమే తిన్నావుగా, ఒక ముద్ద కారం అన్నం పక్కుడి పెట్టు, అంతే. ప్రేమగా మాట్లాడు అని మనకి బెల్లం చెప్తుంది. అంటే యూ షుడ్ లవ్, డోంట్ హేట్ అనేది మనకి బెల్లం సూచిస్తుంది. సో తర్వాత ఇంకా ఏమేమి వేస్తారు, ఓమా వేస్తారు. వగరుకి ఉగరైపోయింది, ఓమా వేస్తారు మనకి ఉగరు కోసం. వాము ఏంటిదంటే కనుక చాలా హెల్త్ కి చాలా గొప్పది. మనకి వాము కూడా దాంట్లో వేస్తారు. ఎందుకోసం అంటే హెల్త్ కి చాలా మంచిది అది వాము. తర్వాత కొంతమంది ఇంగువ కూడా వేస్తారు. వాము మనకి శరీరంలో ఉండేటువంటి పిత్త అన్నిటిని కూడా అది తొలగింపజేస్తుంది. అలా తర్వాత కొంతమంది చింతపండు కూడా వేస్తారు. చింతపండు, చింత పులుపు వేరు, మామిడి పులుపు వేరు. చింత పులుపుకి మామిడి పులుపు చాలా తేడా ఉంటుంది.
చింతపులుపు. చింతపండు చూసి మనం బాగా ఒకటి నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో మనం చింతపండు లాగా ఉండాలి అంట నేను. ఇదేంటండి అని అంటే, చూడండి, చింతపండుని తీసి మీరు నీళ్ళలో వేశారు. అదే మామిడికాయ తీసి నీళ్ళలో వేసి నీళ్లు బాగా ఉడికించారు. ఆ తర్వాత ఆ నీళ్లు తాగండి, మామిడికాయ టేస్ట్ ఉండదు కానీ కొంచెం వాసన ఉంటుంది అంతే. అదే చింతపండు వేసి ఉడికిచ్చారు అనుకోండి, ఆ నీళ్ళన్నీ కూడా పులుపు మారిపోతాయి. అవునా కదా? పులుపు వస్తుందా రాదా? సో నీళ్లు దీన్ని మార్చలేదు. గట్టిగా ఉండే మామిడికాయ వేశారు అనుకోండి, నీళ్ళలో ఉడికిచ్చారు, ఏం జరుగుతుంది? జస్ట్ స్మెల్ వస్తుంది అంతే. సో ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక కోడిగుడ్డు ఉంది. కోడిగుడ్డు ఎంత డెలికేటెడ్ ఉంటుంది, కింద పడితే పడిపోతుందా లేదా? ఆ డెలికేట్ ఉండే కోడిగుడ్డుని తీసుకెళ్లి నువ్వు నీళ్ళలో వేసి ఉడికించు, ఏం జరుగుతుంది? గట్టి పడుతుంది, ఇంకా గట్టిగా అవుతుంది. నీళ్ళ యొక్క రూపం ఏం మారదు, కోడిగుడ్డు మాత్రమే గట్టిగా అవుతుంది. అవునా? అదే ఆలుగడ్డ ఉంది, గట్టిగా ఉంటుందా ఉండదా? సో ఆలుగడ్డ కింద పడితే పగిలిపోదు కదా, పగిలిపోదు కదా. సో అదే ఆలుగడ్డని నీళ్ళలో వేసి ఉడికించావు, ఏమవుతుంది? నీళ్ళ రూపం మారుతుందా? మారదు. అదే చింతపండు నీళ్ళలో వేయు, బాగా కాగబెట్టు, ఏమవుతుంది? నీళ్ళు మొత్తం కూడా చింతపండు లాగానే మారిపోతుంది. సో ఈ ప్రపంచం అనేది నీళ్ళలాగా, వేడి నీళ్ళలాగా. ఎక్కడ పోయినా నేను ఎండబడతానే ఉంటారు, నేను క్రిటిసైజ్ చేస్తానే ఉంటారు, నేను దూషిస్తూనే ఉంటారు, ఎన్నింత ఏం చేతగాదు అంటానే ఉంటారు, నువ్వు బేకారుగాడివి అని చెప్పి నేను అంటానే ఉంటారు, నువ్వు ఎందుకు జీవితంలో పనికిరావని అంటారు. ఎక్కడ నేను ఎవరో ₹1 చెంగరేజాడు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో నీకు ఏదైనా కష్టం వస్తే నేను చూసి నవ్వుతారు, నీకు ఏదైనా వస్తే నీకు ఎవరైనా ఒక ₹10 ఇచ్చి ఒక ₹100 ఇచ్చి నీకు ఎవరు హెల్ప్ చేయడానికి రాడు. కానీ నేను క్రిటిసైజ్ చేయడానికి మాత్రం ఫ్రీగా వచ్చేస్తారు, రెడీ వచ్చేస్తారు, ఫ్రీగా వస్తారు అవన్నీ కూడా. సో ఈ ఫ్రీగా వచ్చి నీళ్ళు ఏదైతే వేడి ఏదైతే ఉందో ఇలాంటి మనుషులే. సో నువ్వు కోడిగుడ్డులాగా ఉన్నావు అనుకో, అంటే వాస్తవంగా నువ్వు డెలికేటెడ్ ఉంటావు, ఈ ప్రపంచంలో మరిగావు. సో ఇంకా ఏమైపోతా అంటే స్టబన్గా తయారైపోవడం. నేను ఎవరితోటి మాట్లాడా, నేను ఇంట్లో గది పెట్టుకొని కూర్చుంటా, నీకేం పనరా, నేను మాట్లాడా నీతోటి, ఫ్రెండ్షిప్ కట్ 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 అందరితో కట్ చేసుకుంటూ లోన్లో మిగిలిపోయి స్టబన్గా తయారవుతారు, ఇలా కోడిగుడ్లు అంటారు. ఫస్ట్ వాళ్ళకి ప్రపంచం లోపలికి చాలా మంచి వాళ్ళలాగా నెమ్మదస్తులు చాలా బాగుంటారు. కానీ ఏం జరిగిపోతుందంటే ఈ ప్రపంచం వాళ్ళు ఏం చేస్తుందంటే కోడిగుడ్డులాగా తయారు చేస్తారు, గుడ్లాగా. ఉడికిన గుడ్డు ఎట్లా గట్టిగా ఇంకా వాళ్ళు కూడా స్టబన్గా తయారైపోతారు, ఇంకెవరితో మాట్లాడరు, ఎవరిని నమ్మరు, అట్లా ఉండిపోతారు. రెండోది ఆలుగడ్డలాగా మంచి గట్టిగా ఉంటారు. అప్పుడే స్కూల్లో 7th క్లాస్ 8th క్లాస్ అయిపోతుంది, నేనే తోపును అనుకుంటుంటుంది. ఇంటర్మీడియట్కి రాగానే బీటెక్ కాలేజ్లో అందరు ర్యాగింగ్ చేయగానే మొత్తం సైలెంట్ అయిపోయి అన్న 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 అందరు మొత్తం మెత్తగైపోతాడు, ఇంకా కాంప్రమైజ్ లైఫ్కి వచ్చేస్తాడు. ఇంకా అప్పటిదాకా తగ్గేదే కాంప్రమైజ్ అయిపోతాడు. అవునా? సో ఇది నువ్వు ఆలుగడ్డలాగా కూడా ఉండకూడదు. ఆలుగడ్డలాగా ఉంటే నేను మెత్తగా చేసేస్తాను, ఈ ప్రపంచం మొత్తం మెత్తగా చేసేసి నేను అంటే మొత్తం తొక్కుడే, ఇంకా నేను మొత్తం మెత్తగా చేసి నేను కుర్మా చేసుకొని తినేస్తారు. అది నువ్వు చింతపండు లాగా ఉండు, ప్రపంచాన్ని నీలాగా మార్చుకుంటూ వెళ్ళిపో. నేను ఏమైనా క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకో, వాడితో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయి, అరే మా ఏమన్నారా, సరే చేద్దా కలిసి చేద్దాం, నీలాగా నువ్వు ఆయన మార్చుకుంటూ వెళ్ళిపో. నీ ఆలోచన విధానాన్ని ప్రపంచాన్ని నువ్వు పంచు, ప్రపంచాన్ని నీలాగా మార్చుకుంటూ వెళ్ళిపో. మనకి చింతపండు అదే నేర్పిస్తుంది కదా. నువ్వు ఇంత పెద్ద 100 నీళ్లలో ఒక 5 లీటర్ల నీళ్లలో ఇంత చింతపండు వేయి, 5 లీటర్ నీళ్ళు మొత్తం పుల్లగైపో, అవుతాయి కాదా? సో చింతపండు లాగా ఉండు నువ్వు, ప్రపంచం మొత్తం అట్లా మార్చేసుకుంటూ పో. మనకి అదే చెప్తుంది ఉగాది పచ్చడి. అంటే మనము నిజంగా మన యొక్క సనాతన ధర్మంలో వైశిష్టం ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర నుంచి మనం మంచి నేర్చుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఐటమ్ ఏంటి కలపాల్సింది? ఉప్పు. ఉప్పు ఉప్పు కొంచెమే వేయాలి. ఉప్పు ఎక్కువ తినగలుగుతావు చెప్పేసి ఉప్పు సరిపడా తినగలను. సో అందుకోసమని కొన్ని సందర్భాలు నువ్వు ఉప్పు లాగానే ఉండాలి. ఏ సందర్భాలు చెప్పండి? ఉపదేశాలు ఇచ్చే విషయంలోను, అంటే అడగని ఎవరికి నువ్వు సహాయం చేయకు, అది గుర్తుపెట్టుకో. అడగంది ఎవరికి సహాయం చేయకు. లెట్ దెమ్ కమ్ అండ్ ఆస్క్ యూ, అండ్ వాళ్ళ యొక్క
ఇంటిగ్రేట్ అయ్యింది, వాళ్ళ ఆలోచన విధానం ఏంది, వాళ్ళకి అపాత్ర, వాళ్ళ క్యారెక్టరిస్టిక్ ఏంది, ఇవన్నీ తెలుసుకున్నాకనే నువ్వు దానం చెయ్యి. అపాత్ర దానము చెయ్యకు. అండ్ అడగంది ఎవడికి సలహాలు చెప్పకు. అండ్ లెస్ టాక్, చాలా తక్కువగా మాట్లాడు. ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి చాలా ఆలోచనతోటి తక్కువగా మాట్లాడు, ఎక్కువగా గెయించి. అండ్ వన్ మోర్, ఇంకోటి ఏం చెప్తుంది అంటే డూ లెస్ గెయిన్ మోర్. నీ యొక్క నీ సెన్స్ చాలా చక్కగా వాడు. ఈ ప్రపంచంలో కష్టపడే వాడి కన్నా బాగా ఆలోచించిన వాడి డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నాడు. బండర్ కొట్టేటోడు రోజుకి 500 సంపాదిస్తాడు. కానీ వాళ్ళని ఎవరైతే కనుక బిజినెస్ కిందకి మార్చుకుంటారో వాడు మాత్రమే ఎక్కువ సంపాదిస్తాడు. ఎందుకోసం అంటే నేను మొన్న మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని ఐడర్లన్నీ కూడా పడినాయి అనమాట. మా అమ్మవారి టెంపుల్ కి కాంపౌండ్ వాళ్ళు కడదాం. నేను అడిగా ఎంత ఇది ఐడర్ ఎంత అని అడిగితే 30 రూపాయలు అయ్యారు అని అన్నాడు. అన్న తర్వాత సరే అని చెప్పేసి అన్న తర్వాత నేను వాళ్ళని లేబర్ని అడుగుతున్నా, ఏందబ్బా ఈ ఐడర్లు మీరు ఎంత కొట్టిస్తున్నారు అంటే, ఏముంది పంతులు మాకు 8 రూపాయలు కొట్టిస్తాడు అని చెప్పేసి. 8 రూపాయలు ఇస్తారు, 15 రూపాయలు ఇస్తారు అబ్బాయి, నా పొలంలో మస్తున్నాయి ఈ బండలు అచ్చి కొట్టుడు అంటే, పో పంతులు మేము వచ్చి కొట్టమని అంటే, ఎందుకంటే నేను 15 రూపాయలు ఇస్తాడు, 8 రూపాయలు ఇస్తే నేను 16 రూపాయలు ఇస్తా కాబట్టి డబ్బులు ఇస్తా, నేను వాడికి ఎవరికి 30 రూపాయలు ఇచ్చే బదులు నేను నీకే 16 రూపాయలు ఇస్తా, మా పొలం వచ్చి కొట్టంటే, అవు పంతులు ఇవాళ నువ్వు అప్ప చెప్పినావు సరే, నీ దగ్గర నువ్వు ఒక 10,000 రాను కొట్టిస్తాం అనుకో, సరే బాగుంది. రేపు మళ్ళీ మమ్మల్ని వదిలిస్తాడు, నీ పని అయిపోయి నువ్వు మమ్మల్ని పిలువవు కదా, నువ్వైతే దందా ఇయ్యవు కదా, కాబట్టి మేము వాడి 8 రూపాయలకి ఇచ్చిన వాడి దగ్గరనే మేము పని చేస్తున్నట్టు. సో ప్రపంచంలో నువ్వు ఎవరిని ఏం చేయడానికి వెళ్ళకు, ఉచితంగా ఎవరికి సలహాలు ఇవ్వడానికి ఏం చేయడానికి వెళ్ళకు. సో ఎవరి జీవితం ఎట్లుందో వాడి జీవితం అట్లనే ఉంటుంది, మార్చడానికి ఎప్పుడు పెద్దగా ట్రై చేయకు. అన్లెస్ అడగని దేవుడికి సహాయం చెయ్యకు. అండ్ టాక్ లెస్. సో వాళ్ళంతే, నువ్వు స్మార్ట్ వర్క్ చేసుకో. నువ్వు చిన్న దానితో ఎక్కువ ఎట్లా సంపాదించాలనేది స్మార్ట్ వర్క్. ఎప్పుడైనా స్మార్ట్ థింకింగ్ విత్ హార్డ్ వర్క్ సక్సెస్. వాట్ ఇస్ దట్? స్మార్ట్ థింకింగ్ ప్లస్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఓన్లీ హార్డ్ వర్క్ తోటి సక్సెస్ రాదు, ఓన్లీ స్మార్ట్ థింకింగ్ తోటి సక్సెస్ రాదు. నువ్వు హార్డ్ వర్క్ చేసుకోవాలి. హార్డ్ వర్క్ మీన్స్ సెల్ఫ్ మోటివేట్ చేసుకోవడం, పంక్చువల్గా ఉండడం, అనుకున్న టైంలో వర్క్ కంప్లీట్ చేయడం, అది హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అంటే గమ్మ బండలు కొట్టడం కాదు. సో నీ 100% నువ్వు డెడికేట్ చేయడం అనేది హార్డ్ వర్క్. స్మార్ట్ థింకింగ్, నువ్వు ఎంత 100% డెడికేట్ చేసినా ప్లానింగ్ అనేది లేకపోతే మాత్రం నువ్వు సక్సెస్ అవ్వలేవు. కాబట్టి స్మార్ట్ థింకింగ్ ప్లస్ హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. సో మనకు అదే చెప్తుంది ఈ ప్రపంచంలో. ఇంకోటి, ఈ ప్రపంచంలో సముద్రము నీళ్ళు ఎక్కువనా నది నీళ్ళు ఎక్కువనా? సముద్రం నీళ్ళు ఎక్కువ. కానీ తాగడానికి నీళ్ళు ఉన్నాయి. నది. ఏ నీళ్ళు ఉపయోగపడతాయి? నది నీళ్ళే ఉపయోగపడతాయి. సముద్ర నీళ్లు తాగడానికి ఉపయోగపడవు. కాబట్టి నీ జీవితంలో నువ్వు సముద్రం లాగా ఉండవు, నదిలాగా ఉండు, ఒక చెరువు లాగా ఉండు, అందరికీ దాహం తెచ్చే వ్యక్తిలాగా ఉండు. సముద్రం లాగా ఉండడం అంటే ఏం తెలుసా? ఈగోయిస్ట్ పర్సనాలిటీగా ఉండడం. మనకు ఉప్పు చూస్తే అది కూడా నేర్చుకోవచ్చు మనం. వాట్ ఈస్ దట్? ఓషన్ ఇన్ ద మీన్స్ బీయింగ్ ఈగోయిస్ట్ పర్సనాలిటీ. నువ్వు ఈగోయిస్ట్గా ఉన్నావు అనుకో, నీకు రిలేషన్షిప్స్ బాండ్ అవ్వవు. ఒక్కటి చెప్పాలి, ప్రపంచంలో ఈజీ మెథడ్ ఏం తెలుసా సక్సెస్ అవ్వడానికి? దర్ ఇస్ ఓన్లీ ఈజీ మెథడ్. నువ్వు ఎక్కడ పోయినా సరే, ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే నీ కడుపు నుండి అన్నం దొరుకుతుంది, మంచి ఫ్రెండ్స్ తయారవుతారు. తెలుసా? చెప్పండి. ఎదుటి వాడి ఈగోని సాటిస్ఫై చేస్తావు. ఓకే, నువ్వే గొప్ప, నువ్వు తోపు అని చెప్పు చాలు. ఇంకా అంతకు మించి ఏం లేదు ఈ ప్రపంచంలో. ఎందుకోసం అంటే ఈ మధ్య ఆ ఉమా బోక్స్ అని ఒక ఆయన బాగా వీడియో చేస్తా ఉంటాడు. పాపం ప్రపంచంలో ఎటువంటి తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికి పోతాడో దోస్తులు చేసుకుంటాడు. ఇంకైనా ఎవరితో దోస్తులు చేసుకుంటాడు. ఆ పిల్లల్ని చూసి నేర్చుకోండి, ఉమా బోక్స్ చూసి నేర్చుకోండి. పోయే ముందు ఏ ప్లానింగ్ ఉండదు, ఏముండదు. ఆడు పోతున్నాడు కనిపిస్తాడు, వాడికి హాయ్ చెప్తాడు, అలో చెప్తాడు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. నువ్వు ఈగో పెట్టుకున్నావు అనుకో, ఆడితో నేను మాట్లాడాలి అని అన్నావు అనుకో, నీతో ఎవరు మాట్లాడు. మనకి రామాయణంలో రాముడు కూడా అదే చెప్తాడు, బీ లెస్ ఈగో. ఈగో పెట్టుకోకు. ఈగో పెట్టుకున్నావు అనుకో నువ్వు గోడ కట్టుకున్నట్టు. ఈగో లేదనుకో, ఎదుటి వ్యక్తి ఈగోని సాటిస్ఫై చేస్తా పోయినావు అనుకో, ఎదుటి వ్యక్తి ఈగో సాటిస్ఫై చేయడం అంటే ఏంటంటే యూఆర్ మేకింగ్ బ్రిడ్జెస్.
ఒకళ్ళకొకరికి నువ్వు బ్రిడ్జ్ కట్టుకుంటూ పోతున్నావు. అవును. బ్రిడ్జ్ కడితే లాభమా, గోడ కడితే లాభమా? మిర్చి కడతాం లాభం. బ్రిడ్జ్ కడితేనే లాభం. కాబట్టి డోంట్ బి ఈగోయిస్ట్ పర్సనాలిటీ. అహంకారానికి వెళ్ళకు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కొన్ని ప్లేస్లో మాత్రమే ఉండాలి, అన్ని చోట్ల సెల్ఫ్ రెస్పెక్ట్ అవసరం లేదు మనకి. జస్ట్ బీ హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, ఎదుటి సంతోషపరచు. ఇప్పుడు వాడు 100 కేజీల బండని ఎత్తలేకపోవచ్చు, నువ్వు బాగుపడేవా, నువ్వు 1000 కేజీలు ఎత్తున్నావు అను, ఏం పోతుంది? మాటకేం లేదు. నువ్వు బాగుపడలేని పోయేది నష్టం చెప్పు. నువ్వు తోపురా, నువ్వు గ్రేట్ రా అంటే వాడికి ఈగో సాటిస్ఫై అవుతుంది, సంతోషం అవుతుంది. వాడి దాంతో నీతో మంచిగానే కదా మాట్లాడేది, నీకే నష్టం తెలియదు కదా. సో ఎదుటి వ్యక్తి ఈగోని సాటిస్ఫై చేస్తా పో, నీ జీవితంలో హ్యాపీగా ఉంటుంది. నీకు ఫ్రెండ్సే ఫ్రెండ్స్. ఓకే. సో ఇది మనకి ఉగాది పచ్చడి. మన పండుగ ఎక్స్పెక్ట్ చేసినట్టున్నా, అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పేసి. నేను మోస్ట్లీ సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని థింగ్స్ ని నేను భయపెట్టడానికి ట్రై చేయను. అంటే ఉగాది రోజు మీరు ఆ పని చేయకండి, ఈ పని చేయకండి అంటే ఒక్కటి నేను చెప్తా, మీ అందరికి చెప్పేది ఒకటి. నీ అంతరాత్మ నువ్వు ఏ పని చేస్తున్నా నీ ఇంటర్నల్ గా ఒక ఉంటుంది, ఒక థింక్ ఉంటుంది. నీకెప్పుడు నీ శరీరంలో 2 వ్యక్తులు ఉంటారు. ఒకడు మంచి చెప్పేటోడు, ఒకడు చెడు చెప్పేటోడు, 2 ఉంటారు నీ శరీరంలోనే, నీ ఆలోచనలో ఉంటారు. నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది నువ్వు చెయ్యొద్దు అని నీ అంతరాత్మ చెప్పిందంటే అది చెయ్యకు. ఇది చేస్తే బాగుంటుంది అని నీ అంతరాత్మ చెప్తే చెయ్యి. అంతకు మించిన గొప్పది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. కాకపోతే ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఉగాది రోజు అందరు చెప్పేది ఏంటంటే సాత్విక ఫుడ్ తినండి, నాన్ వెజ్ తినకండి. అందుకోసం అంటే సంవత్సరానికి మొట్టమొదటి రోజే మీరు హింసతోటి రక్తంతో ప్రారంభం చేశారనుకోండి, అంతా మీకు హింసపూర్వకంగానే ఉంటుంది సంవత్సరం అంతా కూడా. కాబట్టి చక్కగా కుటుంబ సభ్యులందరితోటి కలిసి చక్కగా పండుగ చేసుకోండి, ఒక సంకల్పం చేసుకోండి. ఈ యొక్క ఉగాది రోజు ఒక సంకల్పం చేయండి. ఈ సంవత్సరం అంతా నేను ఇలా మారుతాను, నేను ఇలా కంట్రోల్గా ఉంటాను, ఈ సంవత్సరంలో నేను ఈ నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఈ యొక్క కమిట్మెంట్ తీసుకోండి, నేను ఈ పని కంప్లీట్ చేస్తాను, నేను పలానా ఒకటి నేర్చుకుంటాను, ఇది సాధిస్తాను అని ఒక కమిట్మెంట్ తీసుకోండి. ఉగాది రోజు సంకల్పం అనేది కమిట్మెంట్. ఉగాది పంచాంగం ఎందుకు వినాలి అని అంటే ఆ సంవత్సరం అంతా ఏముంది అని మనం తెలుసుకోగలుగుతాం. ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుడు ఏం చెప్తాడు అంటే ఆ సంవత్సరం అంతా ఎట్లా ఉంది, ఆ సంవత్సరం ఏం మంచి జరిగిపోతుంది, ఏం చెడు జరుగుతుంది అని తెలుసుకొని నువ్వేం చేయాలంటే ప్లాన్ చేసుకోవాలి. నీ యొక్క ఈ సంవత్సరం అంతా కూడా నీ యొక్క షెడ్యూల్ అంతా కూడా ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి ఉగాది రోజు ఏం చేయాలని ఒక బ్రీఫ్గా చెప్తాను వినండి. పొద్దున్నే లేవండి. ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లో 5:30కే లేవాలి. 5:30కే లేవండి. ఎలా ఉగాది నిన్న పొద్దున్నే ఇవాళ పొద్దున్నే పెద్ద తేడా ఏముంది అని అన్నట్టు మాత్రం ఉండకండి. ఎందుకోసం అంటే నేచర్లో నీకు తెలియని చాలా అద్భుతాలు జరుగుతాయి. ఉగాది రోజు ఎనర్జీ ఇచ్చేటువంటి రోజు అది నీకు తెలియదు ఎనర్జీ వస్తుందా లేదా. ఇప్పుడు మైక్రోవేవ్ లో మనము పప్పు పెట్టి ఉడికిస్తాం, 1 నిమిషంలో 5 నిమిషాలు ఉడికిస్తారు. మీరు బేకరీలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, పప్పు పెడతాడు, టక్క నొక్కుతాడు, 1 నిమిషం ఇస్తాడు, అది వేడెక్కింది, నీకు అగ్ని కనపడింది దాని లోపల, చేయి పెట్టినప్పుడు తెలుస్తుంది. సో ఆ మైక్రోవేవ్ లో ఉన్నటువంటి వేవ్స్ మనకు కనిపించలేదు, కానీ దాని రిజల్ట్ అయితే కనిపించింది కదా, వేడైన రిజల్ట్ అయితే కనిపించింది కదా. లైక్ రిజల్ట్ అనేది ఇదే, నీకు మంచి జరుగుతుంది చెడు జరుగుతున్నవి రిజల్ట్స్, నీ జీవితంలో మార్పులు జరుగుతున్నాయి అవే రిజల్ట్స్. సో ఆ మైక్రోవేవ్స్ లాగాని మనకి ఎనర్జీ వేవ్స్ అనేటివి వస్తాయి ఉగాది రోజు, పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకి. ఆ రోజు సూర్యుడు ఉదయించే సూర్యుడు మనకు పాజిటివ్ వైబ్స్ ఇస్తాడు. కాబట్టి నువ్వు బెడ్ మీద పడుకొని ముసుగేసుకొని సొల్లు కాచుకొని ఉన్నావు అనుకో, ఆ వైబ్స్ నీకు దగ్గర రావు. సో నువ్వు లేచి పొద్దున్నే 5 గంటలకు లేచి చక్కగా ఈ యొక్క కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆముదం నూనె కానీ నీకు ఏది అందుబాటులో ఉంటే అది, దాన్ని బాగా కాచి చల్లార్చినాక దాన్ని తీసుకొని చక్కగా ఒంటికి బాగా పెట్టుకోవాలి. తైలాభ్యంగనము అంటారు. ఉగాది రోజు తప్పకుండా తైలాభ్యంగనం చేసుకోవాలి. శరీరంలో వాతపిత్త దోషాలు ఉంటాయి. సో అన్ని బ్యాలెన్స్ అవ్వాలి అని అంటే మనకి కంపల్సరీ నూనె పెట్టుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్, నువ్వు నూనె పెట్టుకొని ఎండలో వెళ్ళి కూర్చో, నూనె పెట్టుకోకుండా ఎండలో వెళ్ళి కూర్చో, నీకు రిజల్ట్ తెలిసిపోతుంది, నీకు ఎక్స్పీరియన్స్ తో తెలిసిపోతుంది. సో అలా నూనె అంతా కూడా పెట్టుకొని చక్కగా వెళ్ళి ఒక 10 నిమిషాలు ఎండలో కూర్చోండి. ఉదయిస్తున్న సూర్యుడు ముందు ఎండలో కూర్చొని ఈ శనగపిండి, నురుగుపిండి ఉంటుంది కదా, శనగపిండి తీసుకోండి. శనగపిండిలో గంధం కలుపుకోండి. గంధం పొడి దొరుకుతుంది మీకు అమెజాన్లో, అక్కడ ఇక్కడ దొరుకుతుంది గంధం పొడి. ఆర్డర్ చేస్తే గంధం పొడి తీసుకోండి, అందులో కలపండి.
అందులోపల ఏం చేయండి అంటే చక్కగా మళ్ళీ నూనె కలపండి. ఇది మల్లెపూ జాస్మిన్ తైలం అని అంటారు, అలాంటిది కలపండి. కలిపి నువ్వు పిండితోటి చక్కగా స్నానం చేయండి. ఆ నువ్వు పిండితోటి ఇట్లా పెట్టుకుంటూ ఉంటే ఆ ఒంటికి ఉండే నూనె ఏం చేయాలంటే ఆ నువ్వు పిండితోటే బయటికి వెళ్ళిపోవాలి. నీళ్లు పోస్తే పోకూడదు, నువ్వు పిండితోటే పోవాలి. అలా ఒంటికంతా నువ్వు పిండి పెట్టేసుకొని ఒళ్ళంతా క్లీన్ చేసుకోండి. అప్పుడు ఏమైనా మన శరీరంలో ఉండేటువంటి బ్యాడ్ టిష్యూస్ ఏమైనా ఉన్నాయి, డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అంతా వెళ్ళిపోతుంది. చక్కగా వేడివేడి నీళ్లు, ఆ వేడివేడి నీళ్ళలో వేపాకులు వేసుకుని కాచండి. కాచి ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం చేసి చక్కగా షాంపూలు అవి కుంకుడుకాయలు పెట్టుకొని స్నానం చేసి చక్కగా కొత్త బట్టలు వేసుకోండి. కొత్త బట్టలు లేకపోతే కనీసం ఉతికిన బట్టలు, మంచిగా తెల్లటి కాటన్ బట్టలు వేసుకోండి. వేసుకొని బొట్టు పెట్టుకొని సూర్యుడికి ఎదురుగా కూర్చొని మీ ఇంట్లోని, ఇది అందరికీ చెప్తున్నా, అన్ని మతాల వారికి చెప్తున్నా, అన్ని కులాల వారికి చెప్తున్నా ఇది. సో మీ ఇంట్లో దేవుడి గది ఉందా, పూజ గది ఉందా, ఏమీ అనవసరం లేదు. ఉదయిస్తున్న సూర్యుడే మీకు దేవుడు. అది ఏ కులం వాడికైనా, ఏ దేశం వాడికైనా ఉదయిస్తున్న సూర్యుడు ముందు కూర్చో. ఇదన్నా ఇప్పుడు జరగాలి నీకు, పొద్దున 6-6:30 వరకు అయిపోవాలి. ఇవన్నీ కూడా 7 గంటల వరకు నువ్వు సూర్యుడు ఎదురు కూర్చోవాలి. ఒక మంచి ఎండ వస్తూ ఉంటుంది. కూర్చొని ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర సూర్యుడిని ఫీల్ అవుతూ ఒక 5-10 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని మీ అమ్మ నాన్నకు దండం పెట్టు. అప్పుడు ఉగాది పచ్చడి కావాల్సిన అన్ని కూడా తీసుకొని చక్కగా ఉగాది పచ్చడి చేసుకొని ఉగాది పచ్చడి తిని పెద్దలకి, మీ తాతల్ని, మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మ వాళ్ళని, తర్వాత మీ అమ్మగారిని, మీ గురువులని అందరికీ చక్కగా నమస్కారం చేయండి. అందరికీ నమస్కారం చేసి గుడికి వెళ్ళండి, ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి పంచాంగం వినండి. అక్కడ పంచాంగ శ్రవణం జరుగుతుంది, గుళ్ళలో పంచాంగ శ్రవణం జరుగుతాయి, వినండి. లేదంటే నేను మళ్ళీ మీ ఛానల్ పంచాంగ శ్రవణం ఇస్తాను వీళ్ళ ఛానల్ వాళ్ళకి. సో ఆ పంచాంగ శ్రవణం వినండి. ఒక బుక్ తీసుకోండి, మీ యొక్క రాశి ఏంటి, మీ జన్మ నక్షత్రం ఏంటో తీసుకోండి. పంచాంగ శ్రవణం అప్పుడు మీ గురించి మేము ఏమేమి చెప్తామో అవి నోట్ డౌన్ చేసుకొని మీ యొక్క ఇయర్ మొత్తం షెడ్యూల్ ఏం చేసుకోవాలని షెడ్యూల్ చేసుకోండి. సో ఉగాది రోజు మనం చేయాల్సిన పనులన్నీ ఇవి.